నుంచి పెద్దల వాళ్ళ వరకు కూడా శివస్మరణ చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మన పాపాలు అనేది కరుగుతూ వచ్చి శాంత స్వరూపము మనకు ఏర్పడుతుంది. మన ఆత్మ గుండెలోనే ఆ పరమశివుడు జ్యోతి వెలుగుతూ ఉంటుంది. కాబట్టి శివుడు అనేది మన లోకమే ఒక శివం. మనము ఆ శివ దర్శనం చేసుకోవాలంటే మన 2 కళ్ళు సరిపోవు. ఆ పరమశివుని దర్శనం అనేది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఒకసారి విశ్వాన్ని చూడాలంటే ఆ శివ దర్శనం మనం చూడలేము. దానిలో ఎంత గాలి ధూళి, పంచభూతాలు, నవగ్రహాలు, భూమి, కొండలు, గుట్టలు అన్నీ కనిపిస్తాయి. ఆ శివ దర్శనమే పరమశివ దర్శనం. కాబట్టి ఈ శివరాత్రికి మనము ప్రతి శివరాత్రి అనేది పరమశివుడు